మెదక్ జిల్లా శంకరంపేట మండలం చీలపల్లి చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. అంతర్జిల్లా దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. వీరి దగ్గర నుంచి కిలో బంగారు, 1.7 కిలోల వెండి ఆభరణాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 17 చోరీ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి శంకరంపేట మండలం మెదక్ జిల్లాలోని చిల్లపల్లి గ్రామంలో ఒక 5 ఇళ్లలో లాక్ చేసిన అవసరాల్లో మనం దొంగతనం జరిగింది. కానీ ఒక ఇంట్లో మాత్రం 3 తులాల గోల్డ్ పోయింది. ఇంకో ఇంట్లో మధ్యం గోల్డ్ అంటే దాదాపు 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ దొంగిలించబడింది. దానికి సంబంధించి మనకు తెల్లారి మనకు 15వ తారీఖు రిపోర్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. సిల్వర్ 2.5 kgs పోయిందని చెప్పి మనకు ఫామ్లో వ్యక్తి కంప్లైంట్ జరిగింది. మనకు జరిగిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరామ్ నాయక్ అని చెప్పి ఇతను బీబీఆర్ నాయక్ తండా, సంగారెడ్డి డిస్టిక్. కొన్ని క్రమంలో నిన్న రామాయపేటలో మనకు సాయంత్రం 8 o'clockకి ఇతను జయరామ్ నాయక్ ఎదుగుతున్నాడు మనకు కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి 2 గోల్డ్ అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని వల్ల దాదాపు 1.30 లక్షలు ఉంటుంది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనకు చూపించాము. చూపిస్తే అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కొన్ని ఒక పత్రాలు మిస్ అని చెప్పాడు. అది ఎన్నో ప్రశ్నించినప్పుడు మనకు ఇంకొక ఉప్పు సీనియర్ చెప్పి ఇంకా 7 పరాన్ని ఉన్నాడు. స్వాతంత్ర దగ్గర ఉందని చెప్పాడు. అదే కోసం మనం